వాతావరణ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పుల వలన వేసవి ముందుగానే ప్రారంభమైంది. అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చేపల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సహజ సిద్ధమైన జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేపల పెంపకం సాగుతున్నది. వివిధ కారణముల వలన నీటి మట్టము క్రమేపీ తగ్గడం జరుగుతోంది. వేసవి ముగిసే వరకు నీరు కొత్తగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో నీటి వనరుల్లో ఉన్న చేపలను నిశితంగా గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అకస్మాత్తుగా చేపలు చనిపోయే ప్రమాదాలను నివారించి ఆర్థిక నష్టం కలగకుండా చేసుకోవచ్చు. వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల రోగకారక సూక్ష్మక్రిముల బారిన పడి చేపలు, రొయ్యలు చనిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా చెరువుల్లో ప్రాణవాయువు తక్కువ మోతాదులో కరుగుతుంది. తద్వారా నీటిలో అధిక సాంద్రతలో పెరుగుతున్న చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతాయి. చెరువుల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉన్నప్పుడు చేపలు, రొయ్యల జీవక్రియలు పెరిగి అధికంగా పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ సమయంలో సరైన మోతాదులో చేపలకు దాణాను అందించాలి. మోతాదుకు మించి మేతను చెరువుల్లో వేస్తే మేతలో ఉండే అమోనియం, నత్రజని వంటి పోషకాలు చెరువు సమతుల్యం దెబ్బతీస్తాయి. వృక్ష జంతు ప్లవకాలు విపరీతంగా పెరిగి అల్గాల్ బ్లూమ్స్ ఏర్పడుతాయి. ఇటు అధిక ఉష్ణోగ్రతల ద్వారా నీటిలో ఉండే ప్లవకాలు విపరీతంగా పెరిగి చనిపోయి చెరువు పైభాగంలో ఒక తెట్టువలె ఏర్పడి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటాయి. సాధారణంగా చెరువుల్లో వివిధ కారణాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతుంటాయి. కానీ వేసవి కాలంలో మాత్రం చాలా వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒకసారి ట్రయల్ నెట్టింగ్ వేయాలి. రోజు సాధారణ నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత, నీటిలోని ఆక్సిజన్ పరిమాణం, రంగు, నీటి టర్బిడిటీ, ప్లవకాల సాంద్రతను గమనించుకోవాలి. ఆహారం, మేత వృధా కాకుండా సరైన మోతాదులో చేపల ద్రవ్యరాశిలో 4% ఇవ్వాలి. చెక్ ట్రేలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా చెరువుల్లో ఆక్సిజన్ తగ్గిన సమయంలో మరపడవలు, తెప్పల ద్వారా చెరువంతా కలియదిరగాలి. సాధ్యమైనంత వరకు పెద్ద సైజు చేపలను పాక్షికంగా కానీ పూర్తిగా కానీ చెరువుల నుంచి వేరు చేసి అమ్ముకోవాలి. చెరువుల్లోని నీటి మొక్కలను చంపడానికి రైతులు వివిధ రకాలైన గుల్మనాశకాలను ఉపయోగిస్తుంటారు. వీటిలోని విషపు కారకం ద్వారా ఒత్తిడిలో ఉన్న చేపలు, రొయ్యలు మరణిస్తాయి. అందువల్ల కలుపు మొక్కలను భౌతికంగా నివారించాలి. గడ్డి చేపలను చెరువుల్లో వదులుకోవడం ద్వారా నీటిలో పెరిగే నాచు, గడ్డి మొక్కలను నియంత్రించుకోవచ్చు. రైతులు ఈ యాజమాన్య పద్ధతులను ముందస్తుగా పాటించినట్లయితే చేపలు చనిపోకుండా కాపాడుకోవచ్చు.